అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. లావణ్య, ఆడియో వినిపించవచ్చు, కొన్ని చాలా ఎక్కువ బీపులు వేయాల్సి వస్తుంది. మీరు ఒక ఆడియోలో పక్కన రాజ్ కూడా ఉంటాడు. చింటూ ఇప్పుడు ఒకరిని పంపించు, ఇప్పుడు నాకు ఒకటి కావాలి, ఇంకొంచెం బూతులే మాట్లాడారు, నాకు ఒకటి కావాలి అని మీరు అడిగారు. రాజ్ సార్ మీ భర్త అయితే లేదా లవర్ అయితే, ఇద్దరు కలిసి ఉంటున్నట్లయితే అలా మాట్లాడతారా లావణ్య? సో నేను మీకు చాలా క్లారిటీగా చెప్తాను. మీకు అందులో మాట్లాడిన బూతు అన్న వర్డే కనిపిస్తే సార్, బూత్ అనేది కాదు, ఈ మొగుడు పిల్లలకి ఎంత గొడవ వచ్చినా నాకు ఇంకొకటి కావాలి అని ఎవ్వరు అనరు. ఏ భార్య అనదు. బహుశా భర్త ఆ మాట అంటే భార్య కూడా తట్టుకోడు. నేను మగాళ్ళే అనాలా ఈ విషయం, ఆడవాళ్ళు అనకూడదా అని అంటే నేను ఎవరిని సపోర్ట్ చేయను. కానీ భార్య, ఎందుకంటే అఫ్ కోర్స్ మగాళ్ళని కొంచెం మనం తిట్టాల్సిన అవసరం ఉంటుంది. అందుకే స్త్రీలు మనం ఎక్కువగా గౌరవిస్తుంటుంటాం. మగాడు దిగజారిపోయినంత స్త్రీలు దిగజారారు కాబట్టి మన స్త్రీలను ఎక్కువగా గౌరవిస్తుంటుంటాం. అందుకే ఏ భార్య కూడా, ఏ స్త్రీ కూడా నాకు ఇంకొకటి కావాలి అని ఎలాంటి సమయంలోనూ అనదు. ఒకవేళ కొడితే ఒకవేళ భర్తని కూడా ఏమన్నా అసాసినేషన్ చేస్తే క్యారెక్టర్ ఒక్కడ పీక్ అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, లేదంటే మామూలుగానైనా వెళ్ళిపోవచ్చు. నాకు ఇప్పుడు ఇంకొకటి కావాలి పంపించు అనే మాట అనరు. ఒక్క నిమిషం, నేను ఎందుకంటే మీరు బయట నుంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ వాయిస్ తీసుకుంటాను. మీరు అక్కడ లేరు కాబట్టి లావణ్య మాట్లాడిన మాటలు మీరు ఎందుకు అన్నారు లావణ్య? నేను వినిపించిన దాన్ని మీరు గట్టిగా అరిచారు. వద్దు. సో రాజ్ తరుణ్ మీకు తెలిసి ఉండదు మొత్తంగా ఏం జరిగిందో. 1 hour కాల్ మీరు అనుకుంటా, బట్ మీకు ఎంతవరకు వినిపించారో నాకు తెలీదు. అందులో మీరు విన్నట్టయితే నా మీద పాట ఎలా పాడావు అన్నది ఉంటుందండి. 10 సార్లు మరి గంట సేపు నేను అదే క్వశ్చన్ అడుగుతుంటాను, పాట ఎలా పాడావని. చాలా అసభ్యకరంగా నా మీద కూడా పాటలు పాడాడు. అప్పటికే నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడు. మరి నువ్వు ఇంకోటి పంపించు అని అడుగుతున్న దానికి వర్డ్కి ఏదంటే, మా రిలేషన్షిప్లో ఏం గొడవలు జరిగినా సరే మనం ఒక రూఫ్ కింద ఉన్నాం, దట్ షుడ్ నాట్ గో అవే, ఫ్యామిలీ షుడ్ నాట్ గెట్ అపార్ట్ దగ్గర మేము ప్రామిస్ చేసి ఉన్నాం సార్. ఏంటంటే మళ్ళీ చెప్పండి. అది ఇప్పుడు రాజ్ తరుణ్కి కూడా అఫేర్స్ ఉన్నాయండి చాలా. డజన్ మీన్ ఎప్పుడో నేను అతను వదిలేలే. మేము కొట్టుకున్నాం, ఒక 4 రోజులు కొట్టుకునే వాళ్ళమేమో, మళ్ళీ కలిసిపోయే వాళ్ళం. బంధం విడిపోవాలి అని అయితే ఎప్పుడు అనుకోలేదు. ఈ మాల్వి మల్హోత్రా వచ్చిన తర్వాత అతను నన్ను వదిలించుకోవాలి అనుకున్నాడు. ఆ బంధాలన్నింటినీ యాక్సెప్ట్ చేసిన మీరు మాల్వి బంధాన్ని ఎందుకు అపోజ్ చేస్తూ వచ్చారు? నన్ను వదిలించుకోవాలి అనుకున్నాడు, ఈ ఫ్యామిలీని అపార్ట్ చేయాలి అనుకున్నాడు, డాగ్స్ని అబాండన్ చేయాలనుకున్నాడు, నన్ను వదిలించేసుకోవాలనుకున్నాడు. 11 ఏళ్ళ 2008 నుంచి సార్ మేము తెలుసు ఒకరికొకరు, అండ్ 11 ఏళ్ళు టుగెదర్ సార్. ఒక్కసారికి బ్రేక్ అయిపోతుందంటే నేను హ్యాపీగా ఓకే గో అని చెప్పాలా సార్? కొట్లాడకుండా నేను నేను ఆ సమయంలో కూడా మీరు మస్తాన్ పేరే ఎందుకు తీశారు? ఎందుకంటే నన్ను ఎవరితో అయితే పెడుతున్నారో, ఇప్పుడు రోహిత్ గారు అని మాట్లాడితే నేను రోహిత్ గారికి ఫోన్ చేస్తాను, అనిల్ అని మాట్లాడితే అనిల్ గారికి ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తారా లావణ్య? ఒక్క నిమిషం ఆగండి సార్, మీకు తెలీదు ఏం జరిగిందో, మీకు తెలీదు. దాని ముందు కాల్స్ నాకు ఉన్నాయి. రాస్తారని వచ్చిన రోజున నేను కూర్చోబెట్టి బరాబర్ అడుగుతాను సార్, అన్ని వినిపిస్తాను. నేను ఎక్కడికి పారిపోను, హైదరాబాద్ పారిపోను సార్. లెట్ మీ కంప్లీట్ సార్, లెట్ మీ టాక్. ఆ రోజున అక్కడ నన్ను కొట్టాడు, నేను రాజు ఇద్దరం కొట్టుకున్నాం ఒకరికొకరం. అండ్ మస్తానైనా సరే 4 గోడల మధ్యలో ఆ వర్డ్ సార్, నువ్వైతే 4 మగాళ్ళ ముందు అంటే డజన్ మీన్ 4 మగాళ్ళ ముందు రాజుని సెక్స్ చేసుకున్నట్టు కాదు కదా సార్. కోపంలో ఉన్నాము, హైలో ఉన్నాము, ఇద్దరం ఆల్కహాల్లో ఉన్నాము, కొట్టుకుంటున్నాము, బూతులు కొట్టుకుంటున్నాం. దట్ వాజ్ ద వర్స్ట్ నైట్ ఇన్ అవర్ లైఫ్ సార్. ఎండ్ అది మాకు అట్లా కొట్టుకుంటున్న దాంట్లో. అలా కొట్టుకుంటుంటేనే ఇప్పుడు మనం ఐ థింక్ వీ నీడ్ ఎ బ్రేక్ ఏమో. నేను యూఎస్ వెళ్ళొస్తాను అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కూర్చున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ కూర్చొని ఒకరికొకరం ఫుడ్ కూడా తినిపించుకున్నాం సార్. మరి ఆ ప్రేమ కనిపించట్లేదు ఎవరికి? మరి అర్థమైంది, అది మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు 4 గోడల మధ్యలో మాట్లాడాను సార్. ఒక ఆడదాన్ని, నేను ఆడదాన్ని 4 గోడల మధ్యలో మాట్లాడాను సార్. నేనేం పబ్లిక్ గా వచ్చి రాస్తారు ఇది రాస్తారు వాళ్ళ అమ్మ అది అని మాట్లాడలా. ఆ రికార్డింగ్ ని పబ్లిక్ గా తీసుకొచ్చింది మిస్టర్ శేఖర్ భాష. అర్థం చేసుకోవాలి అది మీరు. నేను 4 గోడల మధ్యలో నా మొగుడిని ముద్దు పెట్టుకున్నానా, కొట్టుకున్నానా, వాడు నన్ను ఏం చేస్తున్నాడా, మా సంసారం ఏం జరుగుతుందా అన్నది మా ఇష్టం. అతనికి ఇచ్చింది ఎవరు, అసలు రికార్డ్ చేసింది ఎవరు? ఓకే, అది కాల్ రికార్డింగ్ కూడా కాదు సార్, ఆడియో రికార్డింగ్. పక్కన ఇట్లా పెట్టుకొని గొడవ అవుతున్నప్పుడు పక్కన పెట్టుకొని రికార్డ్ చేశాడు. ఆడియో రికార్డింగ్ శేఖర్ భాషకి ఇచ్చాడు రాజ్ తరుణ్. శేఖర్ భాష పని కట్టుకొని, నేను ఒకటి అడుగుతాను, రాజ్ తరుణ్ మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, మన ఇద్దరం భార్యాభర్తలం, మన ఇద్దరం ఇలాగే కలిసి ఉంటాం అన్న ఆడియో మీ దగ్గర ఏమైనా ఉందా, వీడియో కానీ ఏమైనా ఉందా? కలిసే ఉన్నాం కదా సార్ ఇన్ని సంవత్సరాలు. ఓకే, నేను అనేది అది కాదు, మీరు కలిసి ఉన్నారు,
ఆ తర్వాత 2023లో మీరు వేరొకరెవరో ప్రేమించి పెళ్లి చేసుకోవట్లేదని ఒక కంప్లైంట్ మీరు ఇచ్చారు. సో ప్రేమించి పెళ్లి చేసుకోవట్లేదు ఉండదు సార్, అది చూడండి అక్కడ. అది నేను పెళ్లి చేసుకోమన్నందుకు పెళ్లి చేసుకోమని నన్ను అడిగాడు అన్నాను సార్. మీరు చూసినట్టుంటే ఆ కేరింగ్ నచ్చింది, ఇది నచ్చింది అని ఉంటది అన్నది ఆడియో ఏదైతే ఉందో. అంటే తన వైఫ్ కి తనకి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనుకుంటా సార్, నాకు తెలీదు. నీలాగా కేరింగ్ అమ్మాయి అందరికీ వస్తే బాగుంటుంది అలాంటి ఫ్లర్టింగ్ వేలో అయితే డిస్కషన్స్ జరిగేవి సార్. ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవాలని అడగటంతో నన్ను అడ్డు తప్పించాలని పథకం ప్రకారం తొదముట్టించాలని మస్తాన్ వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి ప్రయత్నం చేశాడు. మరి మస్తాన్ సాయి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అడిగాడా, మీరు మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోవాలని అడిగారా? ఈ ఆఖరి పేర ఏంటిది ఒక్కసారి సార్. మస్తాన్ సాయి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అడిగితే మిమ్మల్ని అడ్డు తొలగించుకోవాల్సిన అవసరం మస్తాన్ సాయికి ఉండదు. మీరు మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని అడిగితేనే మస్తాన్ సాయి మీరు అన్నట్టుగా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు, ఇంకేమన్నా అనుకున్నాడు? ఇదంతా నన్నువా నిన్నువా సార్? నన్ను. అక్కడ నెక్స్ట్ ఉంది కదా, అడ్డు తొలగించుకోవాలని ఉంది కదా, ఎవరు అడ్డు తొలగించుకోవాలని, ఎందుకు అడ్డు తొలగించుకోవాలి? ఓకే, నేను చెప్తాను. ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవాలని అడగటంతో నన్ను అడ్డు తప్పించాలని. పోనీ ఇక్కడ నన్నా నిన్న అనేది అర్థం కాలేదన్నారు. ఎవరిని అడ్డు తప్పించాలని అది నాకు తెలియదు సార్. మేబీ అప్పుడు అతను కేసు వెనక్కి తీసుకోవాలన్న టైంలోనో, లేకపోతే మస్తాన్కి ఆల్రెడీ పెళ్ళయిందని, మాకు కోడలుంది అని. అప్పుడు కాదు, గుంటూరులో మీరు 164 376 అండ్ 302 ఆ కేసులో మీరు కంప్లైంట్. ఇందులో ఆఖరి పేరాలో మీరు మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని అడిగితే 164ఏనా? 164 ఏంటి? అవును సార్, దాని కింద 2 లైన్స్ చదవండి, అది కూడా నిజం సార్. ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవాలని అడగడంతో నన్ను అడ్డు తప్పించాలని పథకం ప్రకారం తొదముట్టించాలని మస్తాన్ వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ప్రయత్నం చేశాడు. నన్ను నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించి మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు. కావున తమరు పై నేరస్తులపై విచారించి తగిన న్యాయం చేయించాలని. సో మిమ్మల్ని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు, రైట్? అడ్డు అంటే లోకంలో నుంచి అనుకుంటా సార్. అదే మిమ్మల్ని చంపేయాలని అనుకున్నాడు. ఎందుకు? మీరు పెళ్లి చేసుకోమని అడిగినందుకు. మరి అక్కడ అదే ఉంది. అదే చెప్తున్నాను సార్. చాలా చాలా ఉంది అందులో. మళ్ళీ అది వేరే రకంగానే డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కూర్చొని ఈ కేసు గురించి తీసుకోవడానికి ఇది జడ్జిమెంటల్ డే కాదు సార్, కోర్టులో ఉంది. అదేదో ఎక్కడికో పారిపోవట్లేదు. నేను అది ఫైట్ చేస్తాను, లీగల్గా ఫైట్ చేస్తాను. జడ్జిమెంట్ అయిన రోజున మనం కూర్చొని మాట్లాడుకుందాం సార్ ఇదే కేసు గురించి. నాకు అంటే కాదు మీకు లేదు. ప్రతి పాయింట్ వర్డే మాట్లాడాలి అని మీరు కూర్చోబెట్టి మాట్లాడితే అది మీరు నేను చాలా ఓపిక్గా కూర్చొని కూడా మాట్లాడి చెప్పగలను. నా ఫైట్ వేరు. అసలు మస్తాన్ ఎవరు సార్? లేదు మస్తాన్ రాస్తారని రమ్మనండి, రాస్తారని కూడా రమ్మనండి, కూర్చోమనండి. ఎవరు మస్తాన్? రాస్తారని ఎవరిని కూర్చోమనండి. మస్తాన్ సాయి కాల్ చేద్దాం. ఇప్పుడు మీకు మస్తాన్ సాయికి ఇప్పుడు టర్మ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి నాకు. టర్మ్స్ కాదు సార్. ఇప్పుడు నేను డే 1 నుంచి ఇదే ఆర్టీవీలో కూర్చొని మస్తాన్ సాయి గురించి మాట్లాడాను, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడాను. మాకు సార్ట్ అయిపోయిన తర్వాత దేర్ ఇస్ నో ఫైటింగ్ అని చెప్పాను. అగేన్స్ట్ గా లేను, లేను. 2 days ago అతని కాల్స్ ఏవో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో కూడా నాకు తెలీదు. మరి ఎందుకు రివర్స్ అయ్యాడో తెలీదు. ప్రీతి వాళ్ళ మదర్ కాల్ లీక్ అవడంతో మరి తను ఏమైనా బెదిరించారా లేకపోతే ఏంటో కూడా తెలియదు నాకు. ఒక్క నిమిషం. మస్తాన్ సాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే, వాట్సాప్ 2020 వాట్సాప్ కాల్ అని చేయండి. ఓకే, నేను ట్రై చేస్తాను. మీరు ట్రై చేస్తారా? లేదు, మీరే చేయండి. ఓకే, ఇది 2023లో కేసు పెట్టారు. ఈ కేసు పెట్టిన తర్వాత మళ్ళీ మీరు మస్తాన్ సాయిని ఎన్నిసార్లు కలిసారు, ఎన్నిసార్లు మాట్లాడారు? నేను నా ఫేస్కి శత్రుత్వం అస్సలు ఉండదు సార్. ఇప్పుడు ఇవాళ ఎంత పెద్ద గొడవైనా సరే నేను మళ్ళీ వాళ్ళతో కలిసిపోతాను. లావణ్య, మస్తాన్ సాయి అనేవాడు మిమ్మల్ని అసభ్యకరమైన వీడియో తీసినప్పుడు అలాంటి వ్యక్తి నేను క్షమించగలుగుతున్నాను అని ఎలా అంటారు? అలా క్షమించగలుగుతున్నానంటే ఈ రోజు రాజ్ తరుణ్ మీద ఇలా కేసు ఎలా పెట్టగలుగుతారు? అది 1 dayలో జరిగిన ప్రాసెస్ కాదండి రోహిత్ గారు. కేసు వెనక్కి తీసేసుకుందాం అని అనుకుంటున్నాం. ఎందుకంటే నేను ఎందుకు వెనక్కి తీసుకుంటారు? ఒక నిమిషం. నా ఫ్యామిలీని చంపేస్తాను అన్న దగ్గర రాజ్ తరుణ్ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, రాజ్ తరుణ్ని కొడతాము, రాజ్ తరుణ్ని చంపేస్తాము అన్ని కొన్ని వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ఆంటీగా వెళ్తే నేను కూడా ఆంటీగా వచ్చి పబ్లిక్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా చేస్తాను. ఎవరు ఆంటీగా వెళ్తే? ఎవరైతే నా మీద ఇప్పుడు అంటే ఎవరు వచ్చినా సరే
పేర్లు ఎందుకు నేను చెప్పాలి, ఖచ్చితంగా చేస్తాను. అప్పుడు ఆ టైంలో ఒక నిమిషం ఆగండి సార్, అప్పుడు ఆ టైంలో నా మొగుడిని ఏమైనా చేస్తారేమో అని అనుకొని నేను కూడా కేసు వెనక్కి తీసేసుకుందాం ఒక నిమిషం. ఇప్పుడు మస్తాన్ సాయికి రాజ్ తరుణ్కి టర్మ్స్ ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు మీకు తెలిసి? ఒక నిమిషం. ఆడియో కాల్ క్లియర్ ఉంది కదా సార్. ఇది పాతది. ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ కేసు పెట్టిన తర్వాత ఆడియో కాల్ కదా, అది రికార్డ్ అయింది. అందులో ఏమన్నారు అంటే మీకు అర్థం కాలేదా? ఒక నిమిషం, మీకు అర్థం కాలేదా సార్? మీకు అర్థం కాలేదా సార్? శేఖర్ భాష, మస్తాన్ సాయి, ప్రీతి, ఉదయ్, ఇంట్లో పనోడితో సహా. మళ్ళీ పనోడు ఎవరు పెట్టించారా పనోడిని? రాస్తారు ఇంట్లో పనిచేసిన అతను వాళ్ళ తమ్ముడే. ఓకే, మళ్ళీ పాపం అతనికి కూడా రికార్డింగ్, నేనే ఎంత క్రిమినల్ కాకపోతే పాపం రాజ్ తరుణ్కి మస్తాన్ సాయికి టర్మ్స్ ఉన్నాయి, మీకు మస్తాన్ సాయి కూడా టర్మ్స్ ఉన్నాయి. నేనైతే ఆంటీగా వెళ్ళే ఉద్దేశం అయితే లేదు కదా సార్ నాకు. ఎవరికి ఆంటీగా? మస్తాన్ సాయికి. ఇప్పుడు అతను వచ్చాడు ఆంటీగా, నాకు రావాలన్నది అయితే లేదు. నేను కేసు వెనక్కి తీసుకుందామన్న ఉద్దేశం ఉంది అని డే 1 చెప్పాను, ఇదే RTV స్టూడియోలో ఇక్కడే కూర్చొని. ఓకే, సో ఇప్పుడు మస్తాన్ సాయి మీద యాంటీగా వెళ్ళాలని ఉద్దేశం లేదు. తను వస్తే తప్ప తను రాకపోతే ఈ కేసు వెనక్కి తీసుకోరు. ఈ కేసు ఓకే, నేను ఒక నిమిషం. ఈ కేసు వెనక్కి తీసుకోకపోతే నేను అనేది అదే, రాజ్ తరుణ్ నిర్దోషి. ఇటు రాజ్ తరుణ్ కల్ప్రిట్, ఇటు మస్తాన్ సాయి కల్ప్రిట్ అయినప్పుడు మీరు పెట్టిన ఇది నిజమా అబద్ధమా? ఇది నిజమైతే రాజ్ తరుణ్ నిర్దోషి, రాజ్ తరుణ్ అమాయకుడు. అస్సలు కాదు. రాజ్ తరుణ్ అమాయకుడు. నేను పెట్టిన ఈ కేసుకి 9 సంవత్సరాలు మోసం చేసిన దానికి సంబంధం లేదు సార్. ఓకే, మీరు రెండు రిలేట్ చేయొద్దు. మస్తాన్ సాయి మధ్యలో ఇప్పుడు వచ్చి నేను చేస్తున్న పోరాటంలో నా పోరాటం రాజ్ తరుణ్ మీద, తను మధ్యలోకి వచ్చి నాకు ఇప్పుడు ట్రబుల్ ఇవ్వకపోతే నేను డెఫినెట్ గా కేసు వెనక్కి తీసుకునేదాన్ని. ఓకే, కానీ వచ్చాడు అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు రాజ్ తరుణ్ వచ్చి ఆ కేసు వెనక్కి తీసుకోమంటే తీసేసుకునేదాన్ని అనే గుడ్ నోట్ లో, నా హస్బెండ్ కాబట్టి. సో ఇప్పుడు మీరు మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోరు. మీరు మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోకపోతే, ఒక్క నిమిషం, మీరు మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోకపోతే ఇది 376, 307 హత్యాయత్నము, మానభంగానికి సంబంధించిన కేసు. అండ్ అందులో మీరు రాసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తుంటే మీకు రాజ్ తరుణ్కి ఎప్పుడో బ్రేకప్ అయిపోయింది, సంబంధం లేదు, తెగిపోయింది అనే విషయాన్ని క్లియర్ చేస్తారు. ఎప్పుడైనా కావచ్చు. అంటే రాజ్ తరుణ్ 2022లోనా 2023లోనా అయిపోయిన తర్వాత మీరు వేరొకరితో రిలేషన్ లో ఉన్నారు అని. ఒక నిమిషం, ఓకే ఇప్పుడు ఒక నిమిషం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.